పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా నిష్పక్షపాతంగా సేవలు అందించుటకు అనుక్షణం పనిచేస్తున్నారని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ ఆర్థిక నేరాలతో పాటు అన్ని నేరాలను నియంత్రిస్తున్నామని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీస్ సూచనలను పాటించాలని కోరారు. ప్రతి పోలీస్ నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్నామని వారందరికీ ప్రత్యేక అభినందన తెలిపారు. 2025 కొత్త సంవత్సరం వేడుకలో ఎలాంటి అపశృతులు జరగకూడదని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు సహకరించాలని కోరారు. ఇది ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ చూస్తే అంటే ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ ఈ సైబర్ క్రైమ్స్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉండే క్రైమ్స్ చూస్తే 2023లో 1600 ఎన్సీఆర్పి పోర్టల్ మామూలుగా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ అయితే ఇమీడియట్గా 1930 కానీ ఈ పోర్టల్లో రిపోర్ట్ అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇస్తారు. సో ఇది ఈసారి ఆల్మోస్ట్ 2 times 1600 లాస్ట్ టైం అయితే 2200 ఈసారి రిపోర్ట్ అయింది. అలాగే కేసెస్ కూడా చూస్తే 258 లాస్ట్ ఇయర్ అయితే ఇట్స్ 270. సో సైబర్ క్రైమ్ ట్రెండ్ మీరు చూస్తే గ్రాడ్యువల్గా అది ఇంక్రీజ్ అవుతుందని కనిపిస్తుంది. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే కూడా కొత్త మోడస్ ఆపరెండితో సైబర్ క్రైమ్ జరుగుతుంది. అలాగే ఒకటి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సైబర్ క్రైమ్ జరగడం ఒకటి, క్విక్ రెస్పాన్స్తో మేము వాళ్ళ మనీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ విక్టిమ్స్కి. ఆల్మోస్ట్ 2023లో 114 కేసెస్ అయితే ఈసారి 233 కేసెస్లో మేము దాంట్లో అమౌంట్కి సేవ్ చేయడం జరిగింది ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి. దీంట్లో మీరు అమౌంట్ చూస్తే క్రోర్స్లో ఉంది కింద గ్రాఫ్. అది పుట్ ఆన్ హోల్డ్ 2023లో 1.74 crores సేవ్ చేయడం జరిగింది, అంటే హోల్డ్లో పెట్టడం. ఈసారి మేము క్విక్ రెస్పాన్స్ వల్ల 9.87 crores వరకు మేము సేవ్ చేసాం. అంటే అది పోకుండా విక్టిమ్ అమౌంట్ ఎక్కడ వేరే అకౌంట్స్కి పోకుండా 9.87 crores అమౌంట్ మేము సేవ్ చేసాం. దీంట్లో మళ్ళీ చూస్తే లాస్ట్ ఇయర్ ఓన్లీ 66 lakhs రిలీజ్ చేయడం జరిగింది, అంటే విక్టిమ్స్కి మళ్ళీ రిలీజ్ చేసి రిటర్న్ ఇవ్వడం జరిగింది 66 lakhs.